హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్ ద వ్లాగ్. ఈరోజు డేట్ వచ్చేసి 3rd April. ప్రెసెంట్ నేను విస్తారా ఎకనామీ A320 ఎయిర్ బస్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. చూద్దాం. ప్రెసెంట్ ఎన్కామ్ వాళ్ళు లాంచ్ ఏం చేశారంట, ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పెద్దగా ఉంది. అండ్ ఆల్సో నేను హైదరాబాద్ లో మీట్ అండ్ గ్రీట్ సర్వీస్ కూడా బుక్ చేశా. షీ వాస్ రియలీ గుడ్. తన నేమ్ వచ్చేసి రీలా, చాలా బాగా మాట్లాడింది. ఎన్కామ్ వల్ల మీట్ అండ్ గ్రీట్ సర్వీస్ బుక్ చేశా. ఢిల్లీతో కంపేర్ చేసి హైదరాబాద్ చాలా బాగుంది. అంటే మేబీ అక్కడ నేను ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా అసిస్ట్ చేశారు కాబట్టి ప్రాపర్ గా అసిస్ట్ చేసి ఉండకపోవచ్చు. బట్ హైదరాబాద్ వాస్ టూ గుడ్. లిటరల్ గా ఎన్కామ్ లాంచ్ కి అంటే సెక్యూరిటీ ప్రియారిటీ బోర్డింగ్ అండ్ ప్రియారిటీ సెక్యూరిటీ చెక్ అండ్ స్పెషల్ గా ఒక స్పెషల్ ప్లేస్ ఉంది మనకి ఎన్కామ్ లో. ఇది చూడొచ్చు, ప్రైవేట్ రూమ్ ఉంది. క్రేజీ. ఇప్పటికైతే చాలా బాగుంది మీట్ అండ్ గ్రీట్ సర్వీస్. షీ వాస్ సో నైస్. ఢిల్లీలో ఆ కార్ట్ వస్తుంది కదా, ఆ బగ్గి కొంచెం దూరం నడిచాక వచ్చింది. బట్ ఇక్కడ రైట్ ఆఫ్టర్ సెక్యూరిటీ మీట్ అండ్ గ్రీట్ సర్వీస్ వాళ్ళకి గేట్ 4 నుంచి వస్తుంది. టూ కూల్. చాలా బాగుంది ఇప్పటివరకు అయితే. డన్. చెక్ ఇన్ లగేజ్ చేసా. ఈరోజు నేను 2 sectors లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను విస్తారా A320 ఎయిర్ బస్. చాలా బాగుంటుంది. A320తో కంపేర్ చేస్తే A321 చాలా బాగుంటుంది. బట్ అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం ఫ్యూచర్ లో. ఇప్పటికైతే ఇంతే. నేను ప్రెసెంట్ హైదరాబాద్ టు ఢిల్లీ అండ్ ఢిల్లీలో నాకు 1 hour 15 minutes సంథింగ్ లేవర్ ఉంది. అండ్ అక్కడ నుంచి ఢిల్లీ టు చండీగఢ్. నా 2 flights విస్తారా A320 ఎయిర్ బస్ లోనే ఉన్నాయి. చూద్దాం హౌ ఇట్ గోస్. ఇప్పటివరకు అయితే గోయింగ్ గుడ్. సెక్యూరిటీ ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. చాలా ఫాస్ట్ గా అయిపోయింది. చూద్దాం ఎకనామీ ఎలా ఉంటుందో. అంటే ఆల్రెడీ నేను మొత్తం ఎక్స్పీరియన్స్ చేసేసా మల్టిపుల్ టైమ్స్ విస్తారాలో అయితే. చూద్దాం. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, లైక్ వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్, అంటే ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయి ఎకనామీలో, ప్రీమియం ఎకనామీలో అండ్ బిజినెస్ లో. ప్రతి ఒక్కటి మీకు చెప్తాను. అంతే. చూద్దాం నెక్స్ట్ జర్నీ. అంటే నాకు ఇక్కడే లాంచ్ మార్చారని నాకు తెలియదు. అంటే జస్ట్ ఎలివేటర్ తీసుకోగానే బోర్డింగ్ గేట్ కూడా. సో తను అడిగింది లైక్ ఇంకా అసిస్టెన్స్ కావాలని. జస్ట్ పక్కనే ఉంది కాబట్టి ఐ జస్ట్ సెడ్ ఓకే, నేను వెళ్ళిపోతా అన్నా. షీ వాస్ టూ గుడ్. చూద్దాం. ఫస్ట్ వెళ్ళి ఫుడ్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫుడ్ తెచ్చుకొని చెప్తా. ఎయిర్ ఇండియా లాంచ్ అంత గొప్పగా లేదు, బట్ ఇది ఎలా ఉందో చూద్దాం. చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఫుడ్ తీసుకొని మళ్ళీ కలుస్తాం. జస్ట్ ఇప్పుడే అంటే తినడానికి తెచ్చుకున్నా. ఇది లంచ్, స్నాక్స్ ఏదైనా అనుకోవచ్చు. ఎన్కామ్ లాంచ్ హైదరాబాద్ లో చేంజ్ చేశారు. ఇప్పుడు ది బెస్ట్. చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. చూద్దాం నేను ఏమేమి తెచ్చుకున్నానో ఒక్కొక్కటి చూపిస్తా అండ్ టేస్ట్ కూడా చెప్తా. ఎయిర్ ఇండియా లాంచ్ కంటే ఎన్కామ్ లాంచ్ ఎందుకు బెటర్ అన్నానో మీకే అర్థమవుతుంది. అందులో ఉన్న మాక్సిమం అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి అట్లీస్ట్ టేస్ట్ కోసం అయినా తీసుకొచ్చా. చూద్దాం, ఒక్కొక్కటి చూపిస్తా. ఇది నేను తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్. ఇందులో ఇది చికెన్, ఆంధ్ర చికెన్ కర్రీ. అండ్ ఇది వచ్చేసి కరివేపాకు రైస్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్, పప్పు, బెండకాయ ఫ్రై అండ్ వైట్ రైస్. చూసారా, ఇందుకే నేను ఎన్కామ్ నా ఫస్ట్ వీడియోలో ఎన్కామ్ లాంచ్ బెటర్ ఎయిర్ ఇండియా లాంచ్ కంటే ఉన్నది. ఎయిర్ ఇండియా లాంచ్ లో వెరైటీస్ ఉన్నాయి, బట్ అంత టేస్ట్ లేవు. అంటే మన తెలుగు స్పైసెస్ కి తగ్గట్టు లేదు. అందుకే ఎన్కామ్ లో తెలుగు స్పైసెస్ కి తగ్గట్టు ఉంటుంది ఫుడ్. ప్రతి ఒక్కటి లైక్ తెలంగాణ స్పెషల్స్, ఆంధ్ర స్పెషల్స్ ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. చూడడానికి ఆబ్వియస్ గా బాగుంటుంది, ఎందుకంటే ఎన్కామ్ లో నేను చాలాసార్లు తిన్నా. ఒక్కొక్కటి తిని అండ్ చెప్తాను ఎలా ఉందనేది. ఫస్ట్ మనం కరివేపాకు రైస్ చూద్దాం ఎలా ఉందో టేస్ట్. చాలా బాగుంది. ది బెస్ట్. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు చికెన్ పీస్ తిని చూద్దాం ఎలా ఉందో. మన స్పైసెస్ కి తగ్గట్టు ఉంది. స్పైసీ ఉంది. చాలా బాగుంది. స్ప్రౌట్స్ అండ్ వాటర్ మిలన్ అయితే మీకు తెలుసు అది ఆబ్వియస్ గా, అంటే జస్ట్ అది ఎవరు చేసినా అదే టేస్ట్ ఉంటుంది. కరివేపాకు రైస్ అయితే ది బెస్ట్. చాలా బాగుంది. చికెన్ అయితే చాలా స్పైసీగా చాలా బాగుంది. బెండకాయ ఫ్రైలో బూందీ అంటారు చూస్తారా, అది యాడ్ చేశారు. ఇది చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత బాగుంటుందని. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పప్పు ఎలా ఉందో చూద్దాం. ది బెస్ట్. చాలా అంటే చాలా బాగుంది. అంతే. మళ్ళీ డెజర్ట్స్ తెచ్చుకుంటా సపరేట్ గా, అప్పుడు చెప్తా డెజర్ట్స్ ఎలా ఉన్నాయని. ఫస్ట్ ఇవన్నీ నేను ఫినిష్ చేసి మళ్ళీ కలుస్తా. మొత్తానికి ఫుడ్ కంప్లీట్ చేశారు. చాలా బాగుంది. ఫుడ్ అయితే డన్ అండ్ డస్టెడ్. ఇప్పుడు డెజర్ట్స్ అండ్ ఏదైనా డ్రింక్ తెచ్చుకొని డ్రింక్ అంటే నార్మల్ గా టిన్స్ ఏమి ఇవ్వరు. కొన్ని ఎన్కామ్స్ లో టిన్స్ కూడా ఇస్తారు, బట్ ఇందులో అయితే నార్మల్ గా గ్లాసెస్ లో తీసుకునేదే ఉంటుంది.
చూద్దాం డెజర్ట్స్ టేస్ట్ ఎలా ఉన్నాయని, అంతే డ్రింక్స్ ఎలా ఉన్నాయని. మనం నీట్ గా మళ్ళీ డెజర్ట్స్ అండ్ ఫ్యాంటా తెచ్చుకున్నా. ఫ్యాంటా ఎక్కువ తాగుతాను, సో అందుకే ఫ్యాంటా తెచ్చుకున్నాం. అండ్ అంతే, అక్కడ ఒక లైవ్ కౌంటర్ ఉంది, లైక్ చపాతీస్ అండ్ ఎవ్రీథింగ్ కాల్ చేస్తున్నారు. అండ్ ఆల్సో అక్కడ ఒక చిన్న మేక్ యువర్ ఓన్ చాట్ అని ఒకటి ఉంది, సో ట్రై చేసా ఎలా ఉంటుందో చూద్దామని. ఫస్ట్ ఇది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మేక్ యువర్ ఓన్ చాట్, అన్ని చాట్ కలిపి చేసా. ఆనియన్స్, కర్డ్ అండ్ 3 సాసెస్ ఉంటాయి కూడా యాడ్ చేసా. ఇది బెల్లం రైస్ అండ్ ఇది ఒక స్వీట్, ఇది ఒక సమ్ సార్ట్ ఆఫ్ కేక్ అండ్ ఇది పుడింగ్, కస్టర్డ్ పుడింగ్ అని ఉంది. చూద్దాం ఒక్కొక్కటి టేస్ట్ ఎలా ఉందో. ఫస్ట్ ఈ బెల్లం రైస్ ఎలా ఉందో చూద్దాం. మస్తు వేడి ఉంది కానీ టేస్ట్ చాలా బాగుంది, క్రేజీ. మనం బెల్లం అంటారు కదా, కాకపోతే మనం కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో చేస్తాం, బట్ ఇది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంది, బట్ క్రేజీ, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం స్వీట్ ట్రై చేద్దాం. ఇది సమ్ సార్ట్ ఆఫ్ బర్ఫీ, చాలా బాగుంది. ఇప్పుడు మనం కేక్ అన్నాం కదా, కేక్ ట్రై చేద్దాం ఎలా ఉందో. ఇది నాకు స్పాంజ్ కేక్ లా అనిపిస్తుంది, బట్ వాళ్ళు ఏదో పేరు పెట్టారు. స్పాంజ్ కేక్ అయితే కాదు, టేస్ట్ వేరే రకంగా ఉంది, బట్ చాలా బాగుంది. ఇప్పుడు లాస్ట్ కేక్ సమ్ పుడింగ్ అన్నారు కదా, అది ట్రై చేద్దాం. ఇందులో 3 లేయర్స్ ఉన్నాయి. కేక్, దానిపైన సమ్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్స్, దానిపైన పుడింగ్ క్రీమ్ ఉంది, కస్టర్డ్ది. చాలా బాగుంది, చాలా బాగుంది, ఐ లవ్ ఇట్. ఇప్పుడు మనం చాలా స్పెషల్గా ట్రై చేసాం కదా మేక్ యువర్ ఓన్ చాట్ అని. చూద్దాం మన చాట్ టేస్ట్ మనం చేసుకుని మనకు నచ్చుతుందా లేదని చూద్దాం. నాట్ బ్యాడ్, మనం చేసుకుని మనకు నచ్చదు అనుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది. ఇది మన లంచ్. చూద్దాం వన్స్ ఇదంతా ఫినిష్ చేశాక మళ్ళీ కలుస్తాం. అంతే, ఈ గ్యాప్లో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే మళ్ళీ చెప్తా, లేదంటే డైరెక్ట్ బోర్డింగ్ అయ్యేటప్పుడు కలుస్తా. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:45 అవుతుంది. నా బోర్డింగ్ కూడా స్టార్ట్ అయింది. నా బోర్డింగ్ టైం వచ్చేసి 5:45. ఇంకా క్విక్గా ఈ లాంచ్ కి బాయ్ చెప్పేసి బోర్డింగ్ గేట్కి వెళ్ళి బోర్డ్ అవుదాం ఫ్లైట్. అంతే, ఒకసారి ఈ రూమ్ చూపిస్తా చూడండి ఎలా ఉందని. ఇలా ఉంది అంతే. క్విక్గా బ్యాగ్ తీసేసుకొని వెళ్ళిపోదాం. ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే ఫ్లైట్ బోర్డ్ అయ్యాక ఇస్తా. వేడి కదిలితే అంతే. ఇంత మంచి రూమ్కి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. ఇట్స్ ప్రైవేట్ రూమ్. అంతే, మళ్ళీ కలుద్దాం వన్స్ ఫ్లైట్ బోర్డ్ అయ్యాక మళ్ళీ కలుస్తాం. ఇక్కడ ప్రెజెంట్ చూస్తున్నట్టయితే ఇది మనం ఫస్ట్ ఫ్లైట్స్లో ఇచ్చిన మీల్, అది స్పూన్స్. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే నేను నాన్ వెజ్ చూస్ చేసుకున్నా. అండ్ అదొక బన్, అదొక రస్మలాయ్, డెజర్ట్ లాగా రస్మలాయ్ ఇచ్చారు. ఇది మన కంప్లీట్ మీల్, ఒక బన్, నాన్ వెజ్ మీల్, రస్మలాయ్ అండ్ బటర్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఫస్ట్ లెమన్ రైస్ టేస్ట్ చేస్తే పర్లేదు, యావరేజ్గానే ఉంది, అంత గొప్పగా ఏం లేదు. చూద్దాం నెక్స్ట్ బన్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. లెమన్ రైస్ అయితే అంత గొప్పగా ఏం లేదు. ఇప్పుడు బన్ టేస్ట్ చేస్తే చూడ్డానికి అయితే అంత చాలా గట్టిగా ఉంది, ఇప్పుడు ప్రతిసారి మెత్తగా ఉంటుంది, బట్ పర్లేదు, యావరేజ్గానే ఉంది. ఇప్పుడు ఎట్ లాస్ట్ మన ఫేవరెట్ రస్మలాయ్ టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. రస్మలాయ్ అయితే యాజ్ యూజువల్ ది బెస్ట్. సేమ్ హైదరాబాద్ నుండి ఢిల్లీ వచ్చాయి కదా, అదే ఫ్లైట్ చండీగఢ్కి కూడా వెళ్తుంది. సో మనం మళ్ళీ దిగి సెక్యూరిటీ చెక్ అన్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. అందరు దిగిపోయారు. చండీగఢ్కి ఓన్లీ 1 or 2 members వెళ్తున్నాం. ఇందాక ప్రాపర్గా చూపించలేదు లైక్ ఎలా ఉంటుంది అని, ఇప్పుడు చూపిస్తా. ఎందుకంటే ఇందాక నేను సీట్ చేంజ్ అయ్యా, సో అందుకు ప్రాపర్గా చూపించలేకపోయా. ఇప్పుడు ప్రతి ఒక్కటి చూపిస్తా ఎలా ఉంటుంది. ఎయిర్ బస్ A320 ఎకనామిక్ క్లాస్ అని. చూద్దాం. ఫ్లైట్ మొత్తం ఖాళీగా ఉంది, ఎవరు లేరు. మేబీ ఎక్కువ మంది కూడా ఎక్కకపోవచ్చు. చూపిస్తా ఒకసారి ఫ్లైట్ ఎంత ఖాళీగా ఉంది. అంత ఖాళీగా ఉంది. వాళ్ళు కూడా మారిపోతున్నారు, క్రూ వాళ్ళు కూడా. చూద్దాం ఒక్కొక్కటి ఏమేమి ఉందో. ఫస్ట్ ఎకనామీలో అక్కడ అట్లాస్ 3 rows అండ్ 3 rows ఉంటాయి. A, B, C అండ్ D, E, F. A వచ్చేసి విండో సీట్ అండ్ F వచ్చేసి విండో సీట్. ఇందాక చూపించినట్టు వాళ్ళు మళ్ళీ ఏమైనా రైస్ అండ్ అవి ప్రొవైడ్ చేశారు, అంత బాగాలేదు. డెజర్ట్ ఓకే, పర్లేదు, బాగానే ఉంది. సీట్ ప్రాపర్ సీట్ మొత్తం చూస్తే బిజినెస్ క్లాస్ లో ఫీచర్స్ ఏముండవు. పైన చూస్తే 3 AC డిఫెన్స్ జస్ట్ ఇలా రొటేట్ చేస్తే వచ్చేస్తాయి. అండ్ ఇది రీడింగ్ ల్యాంప్,
అండ్ ఇది క్రూని పిలవాలనుకుంటే క్లిక్ చేసే బటన్. పైన మూడే ఉంటాయి. సీట్ లో వచ్చేసి అలా ఒక సీట్ బెల్ట్ ఉంటుంది అంతే. చెప్పుకోవడానికి ఇది విండో మొత్తం ఒకటి విండో వస్తుంది నార్మల్ అయితే అంతే. ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఇప్పుడు చండీగఢ్ వెళ్తున్నాం. ఎంటర్ అయ్యాక 4 సీట్స్ తో ఒక బిజినెస్ క్లాస్ అండ్ ఇలానే ఎంటర్ అవుతుంటే ఇవి ప్రీమియం ఎకనామీ. అలా వెళ్తుంటే ఇది ఎకనామీ. ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఎకనామీకి, ప్రీమియం ఎకనామీకి అండ్ బిజినెస్ కి, నేను ఆల్రెడీ బిజినెస్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో బిజినెస్ చాలా బాగుంటది. అంటే A320తో కంపేర్ చేస్తే A321 ఇంకా బాగుంటది. ఎకనామీకి అండ్ ప్రీమియం ఎకనామీ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే లెగ్ రూమ్ అండ్ సీట్ సైజ్ అంతే. సో ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తా. లైక్ అసలు ఇక్కడ ఏముండదు బట్ చూపిస్తా. ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే విస్తారా వరల్డ్. మీరు ఒకవేళ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎలా ఇక్కడ స్క్రీన్స్ లేవు కాబట్టి వైఫై కనెక్ట్ అయ్యి విస్తారా వరల్డ్ లో కొన్ని మూవీస్ ఉంటే మొబైల్ చూసుకోవచ్చు. ఇది ప్యూక్ బ్యాగ్. వామిటింగ్ వచ్చేలా ఉంటే అందులో ప్యూక్ చేయొచ్చు. అందులో 2 ప్యూక్ బ్యాగ్స్ ఉన్నాయి, ఎందుకో తెలియదు. ఇది ఇన్స్ట్రక్షన్ కార్డ్ A320ది. నేను ఒకవేళ మునిగిపోతే ఎట్లా 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 బయటపడాలని చూపిస్తుంది. అంటే జస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంటే మాక్సిమం అయితే ఏమి అవ్వదు. ఒకవేళ అయినా చేసేది ఏమి ఉండదు. సో ఎట్ లాస్ట్ మ్యాగజైన్ విస్తారాకి సపరేట్ మ్యాగజైన్ ఉంది. నాట్ లైక్ ఎయిర్ ఇండియా సపరేట్ మ్యాగజైన్ ఉంది. అందులో మేబీ వాళ్ళ ఫ్లయింగ్ రిటర్న్స్ గురించి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అది లక్కీగా వేరే క్లాస్ లో ఉండదు. బట్ విస్తారా అడ్వాంటేజ్ ఏంటంటే USB సాకెట్, మొబైల్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ అంతే. మీరు బోర్ కొడుతుంది అంటే లైక్ మూవీ చూడాలనుకున్నారు బట్ ఇలా మొబైల్ పట్టుకోవాలని మీకు అనిపించకపోతే ఇక్కడ ఒక మొబైల్ హోల్డర్ ఉంటుంది. జస్ట్ ఇది ఇలా ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. అందులో మొబైల్ హోల్డ్ చేయొచ్చు. క్లోజ్ చేయాలంటే జస్ట్ ఇలా క్లోజ్ చేయాలి. ఇది ట్రే టేబుల్. జస్ట్ ఇలా అంటే ఓపెన్ చేస్తే ట్రే టేబుల్ వస్తుంది. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా జస్ట్ మూవ్ చేసుకోవచ్చు అంటే. ఇది క్లోజ్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ ట్రే టేబుల్ కిందే ఒక బ్యాగ్ ఉంది. ఏదైనా థింగ్స్ ఏదైనా హోల్డ్ చేసుకోవాలంటే హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్యాక్ వెళ్ళాలంటే ఈ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ బ్యాక్ కి పుష్ చేస్తే బ్యాక్ వెళ్తుంది. కొంచెమే వెళ్తుంది. మరి బిజినెస్ క్లాస్ లాగా ఫ్లాట్ బెడ్ అలా అవ్వదు అంతే. అండ్ ఇంకా ఇక్కడ చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏం లేదు. ఫుడ్ ఇందాక చెప్పా కదా, లెమన్ రైస్ అండ్ అవి అంతా కుప్పకలేవు. ఇప్పుడు ఏమన్నా మేబీ ఒకవేళ సర్వ్ చేస్తే చెప్తా 1 hour ప్లేట్ కాబట్టి ఇట్ డిపెండ్స్. ఒక్కొక్కసారి చేస్తారు, ఒక్కొక్కసారి చేయరు. లెగ్ రూమ్ చూసుకుంటే పర్లేదు. వేరే ఎయిర్ క్రాఫ్ట్స్ కంపేర్ చేసి చాలా బెటర్. స్పైస్ అయితే చాలా బెటర్ లెగ్ రూమ్ అయితే. ఇక్కడ విండోస్ చూస్తే క్లోజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఎకనామీలో వాష్రూమ్ ఎలా ఉందో చూడాలనుకుంటున్నారు చూపిస్తా. చాలా చిన్నగా ఉంటది. ఇది డోర్, ఇది మిర్రర్, వాష్ బేసిన్, టర్బులెన్స్ వస్తే పట్టుకోవడానికి. అండ్ ఇది కమోడ్. అండ్ ఇది బేబీకి డైపర్ చేంజ్ చేయాలంటే. అండ్ కొన్ని టిష్యూస్ ఉంటది. చెప్పాయి కదా బిజినెస్ క్లాస్ లో ఉన్నంత పెద్దగా ఉండదు. చూద్దాం వన్స్ బయటకి వెళ్ళాక మళ్ళీ మాట్లాడదాం. 1 hour ఫ్లైట్ కాబట్టి మనకి సంథింగ్ ఆప్షన్స్ ఏమి ఉండవు. వెజ్ నాన్ వెజ్ అని ఒకటే ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇది కూడా స్టాండింగ్ అవ్వబోతున్నాం. ఎవరు అనుకున్నా బట్ ఇచ్చారు. ఓపెన్ చేసి చూద్దాం. సమ్ హ్యూమన్ కుకీస్, ఒక వాటర్ బాటిల్ అండ్ ఒక రోల్. ఎలా ఉందో చెప్తాం తినేసి. టర్బులెన్స్ మస్తు ఎక్కువ ఉంది. సో ఫస్ట్ ఒక పఫ్ ఒకటి ఇచ్చారు. తిని ఎలా ఉందో చెప్తాం. మస్తు చల్లగా ఉంది. అయితే బాగుంటుంది తెలుసు. పర్లేదు చల్లగా ఉంది బట్ బాగుంది. మొత్తం ఫినిష్ చేసాక మళ్ళీ తెలుస్తాం. ఆల్మోస్ట్ ల్యాండ్ అయిపోతున్నాం. ఫుల్ టర్బులెన్స్ మేబీ తెలియదు బాగా ఫైనల్ గా ల్యాండ్ అయిపోయాను. నా లగేజ్ బెల్ట్ నెంబర్ 5 వచ్చింది. ఇప్పుడే తీసుకున్నాను అంతే. ఎకనామీ ఎయిర్ బస్ A320 ఎక్స్పీరియన్స్ ఇస్తాం. నెక్స్ట్ A321 అండ్ అదర్ ప్రీమియం ఎకనామీ అండ్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఇద్దాం. ఇప్పటికైతే అంతే. క్యాబ్ బుక్ చేసా. క్యాబ్ ఈజ్ ఆన్ ద వే. క్యాబ్ ఎక్కి వెళ్ళిపోతా. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఒకవేళ మీకు ఈ బ్లాగ్ నచ్చితే ఆర్ ఆల్సో బెటర్ కంటెంట్ ప్రొవైడ్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.
అంతే. ఈ వీడియో లైక్ చేయండి, అంతే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అంతే. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో